To introduce our today's awardee. పద్మభూషణ్ శ్రీ పుల్లెల గోపీచంద్ మన తెలుగు వెలుగు కావటం ఈ గడ్డ సుకృతంగా వచ్చే నైపుణ్యానికి నిలువెత్తు రూపమైన తనను తాను మలుచుకున్న మనిషి గోపీచంద్ ప్రత్యర్థుల ఎత్తుగడలలో మేటిగా అని మనందరికీ తెలుసు. తాను సాధించిన విజయాలతో సరిపెట్టుకోకుండా తన శిక్షణలో ఎంతో మంది క్రీడాకారులను దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడాశక్తిని పెంచి యువతలోని ప్రతిభను భావించి నిర్వర్తించడానికి బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించారు ఈ గోపీచంద్. 1973 to Shri Pullila Subhash Chandra and Srimati Subramamma at Nagandla, Prakasham district, Andhra Pradesh. Friends, it's a proud moment. I'll just read out the Vocational Excellence Award being presented by Rotary Midtown Vijayawada. Rotary Midtown Vijayawada, Rotary International District 3020. Vocational Excellence Award presented to Padma Bhushan Sri Pullila Gopichand, founder Gopichand Badminton Academy, for achieving the highest standards in his vocation on this day of 2nd February 2015, signed by President Rotarian Subbarao V. Ravuri, Secretary Rotarian Sarat Chandra Endavalli. It's my privilege to present this award on behalf of Rotary Midtown Vijayawada, along with the President Datta Subbarao to Sri Pullila Gopichand garu. Like to thank Rotary Club 3020 for District 3020 for thinking me eligible to receive this award, and also my apologies for making you wait for the last 3 months to confirm this date. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోటరీ సంస్థకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో చాలా అంటే వరల్డ్ మొత్తంలో చేస్తారు, కానీ మన దేశంలో నాకు తెలిసినంత వరకు రోటరీ డస్ ఎనార్మస్ సర్వీస్ యాక్టివిటీస్. అదే కాకుండా ప్రతి రొటేరియన్ కూడా ఆ క్లబ్కి కానివ్వండి, లేకపోతే ది kind of pride which they have in being called Rotarians is something which is fantastic. So as a tool of personal development, as a tool of community service, I think Rotary
does human service to the entire world, and would like to congratulate each and every member of the 444 members and all of those leaders who have made this possible in the years. Srinivas Garu has said some very kind words about me. Thank you very much, sir. I don't know how much I am eligible for it. I would only say నేను బ్యాడ్మింటన్ ఆడినప్పుడు ఎంత దూరం ఆడతానో నాకు తెలియలేదు. ఏదో ప్రతి ఒక్కరిదాకా మా ఇంటి దగ్గర ఏదో క్రికెట్ ఆడుకుంటుంటే అమ్మ కాదురా ఇది కాదు పొదుగులు బయట ఆడుతున్నావు, ఏదో కొంచెం స్టేడియంలోకి వెళ్ళి ఆడుకో అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన బ్యాడ్మింటన్ ఈరోజు నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు నేను ఎప్పుడూ నా స్పోర్ట్కి నేను రుణపడి ఉంటాను. నాకు ఎన్ని అవార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈరోజు వచ్చిన ఎన్ని రివార్డ్స్ కానీ, వీటన్నిటికీ కారకులైన నా తల్లిదండ్రులకి, అలాగే నాకు శిక్షణ ఇచ్చిన నా గురువులకి, నాతో ఆడిన నా ఫెలో ప్లేయర్స్కి, నాకు వివిధ రకాలుగా సపోర్ట్ చేసిన ఆర్గనైజేషన్స్, వెదర్ ఇట్స్ మై ఆఫీస్ ఇండియన్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక విధంగా స్పాన్సర్ చేసిన చాలా మంది, ఐ థింక్ వితౌట్ దెమ్ దిస్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ పాసిబుల్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. ఈరోజు ఏం మాట్లాడాలో అని అడిగితే చాలా మంది చాలా చెప్పారు. నాకు సభను చూసిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో నాకు తెలియదు. బట్ ఐ విల్ జస్ట్ సే ఎ ఫ్యూ థింగ్స్. నాకు బ్యాడ్మింటన్ పరంగా నేను ఎలాగైతే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విధాలుగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ ఇన్ జనరల్ చూసుకున్నట్లయితే 1985 నుంచి బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసిన రోజుల్లో మనకి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు ఎవరు నేషనల్స్ గెలిచిన సందర్భాలు ఏమీ లేవు అప్పుడు. సో నన్ను అడిగి అప్పుడు ఎవరన్నా నీ డ్రీమ్ ఏంటి అంటే ఏదో స్టేట్ ఛాంపియన్ అనేవాడినే, కానీ దానికన్నా ముందు మనకు ఆలోచించే డ్రీమ్లో కూడా అంత పెద్ద కలగనే స్థాయిలో లేవు. ఎందుకంటే మనకి ఈరోజు మన 1980 ప్రకాష్ పడుకోన్ గారు కానీ, లేకపోతే సయ్యద్ మోడీ గెలిచిన సందర్భాలు కానీ, వాళ్ళు ఎవరో ఇంకో ప్లానెట్ నుంచి వచ్చి ఆడిన తీరుగా మనం ఆలోచించామే తప్పితే ఇది మనం గెలవచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఎప్పుడు మనకి రాలేదు. సో నాకెలా అంటే నేనేదో నలుగురితో స్టార్ట్ చేశాను ఆడటం, వాళ్ళతో గెలవాలి, వీళ్ళకన్నా కొంచెం కష్టపడితే గెలుస్తాను అనే ఒక బేసిక్ ఉద్దేశంతో ఆట మొదలు పెట్టడం జరిగింది. అలాగే నేషనల్ లెవెల్కి వెళ్ళాను. నేషనల్ లెవెల్ కూడా ఇంకొంచెం కష్టపడితే వీళ్ళందరికన్నా కష్టపడితే ఇంకా బాగా ఆడొచ్చు అని తెలిసింది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తే ఈ నలుగురు ఇంకా అక్కడ కూడా ఉన్నారు, వీళ్ళకన్నా కొంచెం కష్టపడితే ఇంకా బాగా గెలవచ్చు అని చెప్పి అర్థమయ్యి ఆ కొంచెం కష్టం ఇంకా కష్టపడితే మనం బాగా ఆడొచ్చు అనే ఒక గట్టి నమ్మకంతో ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు కనిపించింది, ఇంకో మెట్టు ఎక్కడం జరిగింది. అంతే తప్పితే ఇదేదో నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పుడే నన్ను అడిగారు. ఒక దగ్గర న్యూస్ పేపర్ వాళ్ళు కూడా మన వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఎక్కువ మంది లేరు అనుకుంటారు, బట్ ప్రెస్ వాళ్ళు చాలా రాసేస్తుంటారు. ఒకరేమో రాసేసారు చిన్నప్పుడు నేను పుట్టిన దగ్గర నాకు అలా ఆల్ ఇంగ్లాండ్ ట్రీట్ అనిపించింది. అసలు ఏం లేదు, ఇదంతా కల్పితాలు. సో ఏ రోజైతే అంటే నాకు నా లైఫ్లో నేను 12th నన్ను అడిగే పొద్దున ఏ స్కూల్లో చదివాను అంటే పెద్ద చదివింది లేదు సార్. సో అందుకనే మీకు ఎక్కడ కనిపించలేదని చెప్పారు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ లక్కీగా ఇంజనీరింగ్ రాలేదు. 10th, 11th, 12th మన దగ్గర ఉన్న అందరి పేరెంట్స్ లాగానే మా పేరెంట్స్ కూడా మై బ్రదర్ వెంట్ టు ఐఐటి మెడ్రాస్. సో ది స్టాండర్డ్స్ వర్ వెరీ హై. సో నాకు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మన బేసిక్ సబ్జెక్ట్సే. సో ఇంజనీరింగ్ రావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ రాశాను. అన్నింటిలో లెక్కేసి ఏబీసీ అని అన్ని మార్కులు రాశాను. లక్కీగా ఎక్కడో మంచి తేడా వచ్చి 45 రాకుండా 38 వచ్చినాయి. ఆ రోజు నాకు ఇప్పటికీ అనుకుంటారు, ఆ రోజు 45 మార్కులు వచ్చి ఏదో స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీట్ వస్తే నా పరిస్థితి ఏమైంది.
one of those fortunate ones who didn't get into engineering, and luckily I got the chance to pursue sport, and that is how I took my BA, and luckily things changed. So అలాగా ఆ రోజు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేయడం జరిగింది. లైఫ్లో ఒక్కటి అంటే ఐ హ్యాడ్ ఏ సర్జరీ. నాకు విజయవాడ కనెక్షన్ ఏంటంటే, నేను మొట్టమొదటిసారి చాలా మందికి తెలిసి ఉండదు, 1987లో నేను ఇక్కడ స్టేట్ ఛాంపియన్షిప్ ఆడాను. ఇదే దండముడి స్టేడియంలో ఆడాము. ఇది నాకు ఫస్ట్ స్టెప్ లాగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు స్టేట్ ఛాంపియన్షిప్లో అండర్-14, అండర్-15 అని అదొకటే ఏడాది కండక్ట్ చేశారు. అండర్-14, అండర్-15. అండర్-14లో నేను గెలవటం జరిగింది. అండర్-15లో మా అన్నయ్య గెలిచాడు. మా అన్నయ్యకి రన్నర్-అప్ గా నేను నిలిచాను. సో దట్ వాస్ ది ఫస్ట్ ఫౌండేషన్ ఫర్ మీ ప్లేయింగ్. ది సెకండ్ టైం నాకు విజయవాడ అంటే ఇంకొక లైఫ్ ఇచ్చింది. ఏంటంటే నాకు 94లో నీ ఇంజరీ జరిగింది. కొంచెం మేజర్ సర్జరీ, యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ టేర్ అయి ఒక 6 months పాటు ఆల్మోస్ట్ ఆడకుండా ఒక ఏడాది పాటు మళ్ళీ సరిగ్గా ఆడటానికి పట్టింది. When I came back in 95 SAR Games, మనకి 96 SAR Games, అది ఆల్మోస్ట్ నా మొట్టమొదటి విక్టరీ బ్యాక్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ఒక రేంజ్లో. అండ్ అది విజయవాడలో జరగటం అనేది నాకు, విజయవాడ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ మీ. So I think 94, 96, 98 I have had 3 knee surgeries and a final knee surgery in 2002. లక్కీగా దేవుడి దయ వల్ల అదేదో 99, 2000, 2001లో ఏది ఇంజరీస్ రాలేదు. Managed to get the best of my results during that period of time. So I feel very fortunate. So as I said, it is that little extra work which I had put in. And the fact that in my entire career నేను ఈరోజు ఆపేసి యాజ్ అ ప్లేయర్ నేను అచీవ్ చేసింది కొన్ని రిజల్ట్స్ ఉన్నప్పటికీ, ఆర్ యూ సాటిస్ఫైడ్ అంటే నేను సంపూర్ణంగా చెప్పొచ్చు, నేను నా కెరియర్లో నాకేమీ రిగ్రెట్స్ లేవు. నాకు వచ్చిన ఫెసిలిటీస్కి నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను. ఇంకొక ఛాన్స్ ఇచ్చినా కూడా ఇంతకన్నా బాగా చేస్తాను అని నాకు తెలియదు. So I'm very contented as a player, and that I think is very important. Many of you are young kids present here. At the end of your life, if you have another chance, would you have done it better? Ante yes ane uddesham lekunda batikite, I think that will be fantastic. And as far as my playing career is concerned, I'm happy that I've been able to achieve that. బ్యాడ్మింటన్ మానేసి 2003లో అడప ట్రైనింగ్ చేసేవాడిని. ఎందుకంటే ఈరోజు పొద్దున కాళ్ళు నొప్పేసేది కాదు. సో ఈరోజు ట్రైనింగ్ చేసేవాడిని, రేపు పొద్దున కాళ్ళు నొప్పేసేది. సో పోయి పడుకునేవాడిని. సో ఆ పరిస్థితుల్లో కోచింగ్లోకి దిగటం జరిగింది. లక్కీగా మై ఆల్ ఇంగ్లాండ్ విన్ యాక్చువల్లీ పుట్ మీ ఇంటూ అ ప్లాట్ఫామ్ వేర్ ఐ కుడ్ థింక్ ఆఫ్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్, బెటర్ థింగ్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఆ రోజు మాకు బ్యాడ్మింటన్ కోచ్గా, బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఎంతసేపటికి షటిల్స్ లేవు, కోచ్ లేడు, ప్లేయర్స్ లేరు, కోర్ట్ లేదు, జిమ్ లేదు, గ్రౌండ్ లేదు, ఫిజియో లేడు. ఇవి సరిపోయాయి. కానీ పోయి కోర్టులో నాకేం ప్రాక్టీస్ చేయాలో అనేది కాకుండా అసలు కోర్టుకి వెళ్ళటానికి, కోర్టు దక్కించుకోవటానికి, వెళితే వాచ్మెన్ ఉంటాడో లేదో తెలియదు, కరెంటు లైట్ ఉంటుందో లేదో తెలియదు, గ్రౌండ్ సరిగ్గా ఉంటుందో లేదో తెలియదు, జిమ్ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో బ్యాడ్మింటన్ ఆడాను. సో నాకు అట్లీస్ట్ నా కెరీర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఈ తప్పులు లేకుండా అట్లీస్ట్ మనం వాళ్ళందరికీ కరెక్ట్గా టైంకి షటిల్స్, టైంకి కోర్ట్స్, టైంకి ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గోపిచంద్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గోపిచంద్ యాజ్ ఎ కోచ్ మీరు పక్కన పెట్టినా కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ లాస్ట్ 10 years అంటే 2004 ఏప్రిల్ ఉగాది రోజు మేము కోచింగ్ స్టార్ట్ చేసాం. ఆ రోజు మనకి ఈ రోజు ప్లేయర్స్లో చూసుకుంటే సింధు అందరికన్నా చిన్నది, ఆ రోజు 8 ఏళ్ళు, కశ్యప్ అందరికన్నా పెద్దవాడు 16 ఏళ్ళు,
సో ఈరోజు సింధు కానివ్వండి, సైనా కానీ, కశ్యప్ కానీ, గురు సాయిదత్ కానీ, సాయి ప్రణీత్ కానీ, సిక్కి రెడ్డి కానీ, సుమీత్ కానీ, వీళ్ళందరూ ఆ రోజు బ్యాడ్మింటన్ నాతోటి 2004లో స్టార్ట్ చేసిన గ్రూప్. ఈరోజు అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 మంది వరల్డ్లో టాప్ 100లో ఉంటాం అనేది వీటన్నిటికీ గోపిచంద్ ఒక కారణం. యాజ్ ఎ కోచ్ అయితే డెఫినెట్లీ ఆ బ్యాకప్ సపోర్ట్ ఇచ్చిన అకాడమీ, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ దే బిన్ ఎ హ్యూజ్ కాంట్రిబ్యూటర్. అండ్ వీ హ్యాడ్ అవర్ ఇష్యూస్ విత్ ది అకాడమీ. ఇట్స్ నాట్ దట్ మొదలు పెట్టాము అయిపోయింది అని కాదు. దెర్ బిన్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్. అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ వీ వర్ గోయింగ్ త్రూ ఫండ్స్ అయిపోయినాయి, అందరూ వచ్చి బాగానే కబుర్లు చెప్పేవాళ్ళు. ఎవరు డబ్బులు అడిగితే ఇంక ఫోన్లు తీసుకెత్తడం మానేశారు. కొన్ని రోజులు ఆఫీసులు బయట పోయి కూర్చుంటే బాబు ఈ ఆఫీస్లో ఏమైనా నీకు ఉద్యోగం వచ్చిందా అని అడిగారు. సో అలాంటి పరిస్థితులు చూడాల్సి వచ్చింది. అలాంటి ఒక రోజు అడిగి అలసిపోయి ఇంటికి వెళ్ళి ఇంకా మా అమ్మని నాన్ని పిలిచి, మై వైఫ్ లక్ష్మి అందరినీ పిలిచి ఏం చేద్దాం, మనకి ఇది నా వల్ల కావట్లేదు ఇంకా రోజు అడుక్కోవడం. ఎందుకంటే ఇలా స్పోర్ట్స్మెన్ గా బతకడం అనేది ఒక వరం. ఎందుకంటే యూఆర్ ఆల్వేస్ హ్యాండ్ ఇస్ ఆన్ టాప్. అందరూ వచ్చి ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం, ఆటోగ్రాఫ్ తీసుకుంటాం, అలా బతికిన వాళ్ళం. సో సడన్ గా పోయి ఎవరినో చెయ్యి కిందకి వెళ్ళి పెట్టడం, వాళ్ళేమో ఒలింపిక్ మెడల్ మన దేశమా, సరే నువ్వేదో పిచ్చోడి నువ్వు చేసావు కానీ నెక్స్ట్ జనరేషన్కి అంత సీన్ లేదనేవాళ్ళు. కొంచెం మంది ఏమో అసలు మన దేశం వాళ్ళు స్పోర్ట్కి పనికిరాననేవాళ్ళు. సో కాదు బాబు మనకు వస్తారు అంటే సరే అయితే రేపు కాల్ చేయనేవాళ్ళు, రేపేమో ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ ఎ ఫ్యూ పీపుల్ గేవ్. బట్ ఒక సగం ఫండింగ్ రాలేదు. రాక బ్యాడ్మింటన్ అకాడమీ సగంలో అలా కట్టేసి వర్కర్స్ కూడా రేపు డబ్బులు వస్తాయో లేదో తెలియదు ఆ పరిస్థితిలో దెన్ వీ డిసైడెడ్ టు మార్ట్గేజ్ మై హౌస్. అండ్ very proud that we took that decision that day, and very happy that my parents and my wife agreed to that, and luckily we were able to finish the academy. Ivanni for a lot of these young entrepreneurs, a lot of you people who are in different fields, I'm just saying it ఎందుకంటే మనకి లైఫ్లో కష్టాలనే వస్తాయి, కానీ మనం చేయాలనుకుంది గట్టిగా చేయగలిగితే డెఫినెట్లీ మనకి దారి దేవుడు చూపిస్తాడు. యాజ్ ది ఆల్కెమిస్ట్ సెడ్, ఇఫ్ యూ వాంట్ ఇట్ బ్యాడ్లీ నేచర్ విల్ ప్రొవైడ్ ఇట్ ఫర్ యూ, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ సో ఐ హావ్ సీన్ ఇట్ విత్ ప్లేయర్స్. టాలెంట్ ఇస్ వెరీ ఓవర్ ఎస్టిమేటెడ్. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ will break talent anytime. There are a lot of us who are talented, but I think what is important is the kind of work ethic, the grit, the kind of common sense which ensures that you learn from your mistakes and keep pushing beyond, and that is what is important. Ee roju manaki భారతదేశంలో స్పోర్ట్ అనేది అవసరమా లేదా అని చాలా డిబేట్స్ వస్తూ ఉంటాయి. అంటే నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్లో నాకు చెప్పడం జరిగింది. జనాలు వచ్చి వెళ్తే బాబు మేము శానిటేషన్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి డబ్బులు కేటాయిస్తాం అంతేగాని స్పోర్ట్కి కాదు అని చెప్పి కొంచెం మంది నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇది డబ్బులు ఉన్న వాళ్ళకి తిండి అరక్క చేసే పనులు తప్పితే ఇంకేం కాదు అని. బట్ ఐ టెల్ యూ, మొన్న చైనా ఓపెన్లో ఇండియా నుంచి శ్రీకాంత్ వంది మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ అండ్ సైనా వంది విమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్, imagine in a country like China, in a sport which is their highest played sport, like cricket is for us, it's their highest played, to actually have the Indian flag hoisted twice and the Indian anthem being played twice on a foreign land in South Africa. The amount of
the amount of pride that gives to us is immense. The kind of productivity that pride brings in, the kind of spring which gives to the entire nation is something phenomenal. And that is why sport is important. నాకు చాలా ఫెలిసిటేషన్స్ జరిగినాయి నాకు ఆల్ ఇంగ్లాండ్ అయిన తర్వాత. But there was one felicitation which actually I remember very close to my heart. This was Uma Bharti. She was then sports minister. She was a very warm, very kind lady, but also a little funny in her own ways, very outspoken. So ఆమె అన్ని ఫంక్షన్ కాగానే ఇంటికి పిలిచికెళ్ళింది, ఆల్మోస్ట్ తమ్ముళ్ళగా చూసేది. సో షీ టుక్ మీ హోమ్. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది, వాళ్ళ పని వాళ్ళని, వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ పిలిచి పూజ చేసి పొట్టు పెట్టి ఒక్క మాట అంది, गोपी हम कितना भी पैसे क्यों न दे, जो खुशी हम आपने हमको दिया वो कितने पैसे से भी हम तोल नहीं सकते. That is what sport is. ఈ రోజు ఆ రోజు నేను బ్యాడ్మింటన్ లో కోచింగ్ మొదలెట్టిన రోజు నాకు పూరి సార్ అని చెప్పి నాకు మేము ఆడినప్పుడు చీఫ్ కోచ్గా ఉన్నాడు. ఆయన అడిగాను, సార్ కోచింగ్ కర్నా చాह रहा हूं అంటే, गोपी दो बात होंगे, एक है कि सब लोग बोलेंगे अगर तू नहीं करेगा ये जॉब तो सब लोग बोलेंगे गोपी के पास चांस था पर वो किया नहीं. वो ज्यादा बुरी बात नहीं है, सब लोग थोड़े दिन बोलेंगे उसके बाद छोड़ देंगे. अगर तुम कोचिंग करोगे तो हर दिन तुमको धक्के खाना पड़ेंगे, हर आदमी बोलेगा, और इफ यू आर रेडी फॉर इट ओनली देन टेक दिस जॉब. Then I asked him, what do you recommend? He says everybody will tell you, but you should still take up this job. So as a coach today, you have to, unfortunately in our country, there's no sporting culture. Neither is there an understanding of top level sport. So we have people come up with very strange reasonings. మన దగ్గర discipline గానీ, teamwork గానీ అనేది are things which are non-existent. So in this kind of an environment, there is a lot of struggle, because the coach today is the lowest step in the entire structure. ఏ మినిస్టర్ కానీ, ఏ మీడియా వాళ్ళు కానీ, ఏ అడ్మినిస్ట్రేటర్ కానీ, ఈ మధ్య జుడిషియరీ, ఈ మధ్య పాలిటీషియన్స్ అందరూ కోచ్కి పైన కూర్చోన్నారు, ప్లేయర్స్ అందరూ కూర్చోన్నారు. సో we as a nation, why I'm saying this, we as a nation, if we need to develop into a sporting nation, we need to evolve systems which promote discipline, which adhere to principles which are very, very important. And that is what is needed. Today, we do a lot of ad hoc things. ఈ రోజు ఒక ప్లేయర్ని ఒక అసోసియేషన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు పనిచేసే ఆర్గనైజేషన్, ఒక మీడియా పర్సన్స్, ఒక సోషల్ గ్యాదరింగ్. సో అట్లా వెళ్ళిపోతున్నాయి. Top level sport cannot be managed in that fashion. Top level coach and sport has to be run by the coaches, and that is what is important. Only then I think we'll be able to do something sustainable. ఈ రోజు మనం చేస్తుంది ఏదో, I still feel we are lucky to get these results what we are, because we are in an environment which is very unfavorable for excellence. We need to change this, and that is what is important. And for all of you young kids present, no matter what, I will succeed. That's what the target should be. Cheat yourself for working hard. If somebody tells you bad things, take that as a motivation to work hard. If somebody tells you good things, take that as a motivation to work hard. The bottom line is you need to figure out ways in which you can cheat and get up in the morning with a spring and work hard. And that is what is very important. I think for whatever stage in our careers we are, whatever stage, I think enthusiasm is very important. Integrity is very important, and pride is very important. And I am very happy that all of you have taken this path, are among a society which, among friends who think a lot on those lines, and I just wish you all the very best. And
అంటే ఇంతేనండి స్పందన. థ్యాంక్ యూ. రికార్డ్ హోల్డర్ అక్షంతల శేష్ బాబు గారు. హీ ఈస్ బ్రదర్ ఆఫ్ అక్షంతల రవిశంకర్, అవర్ మెంబర్. Thank you. I request members. ఏంటంటే అక్కడ కనిపించట్లేదని చూస్తున్నా.